మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి అపూర్వ ప్రాణాలు తీయడానికి విషం కలిపిందని అపూర్వ, నక్షత్ర ఇక గోరింటాకు ముగ్గురు కలిసి పోలీసుల్ని ఇంటికి పిలిపించి భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని అపూర్వ, నక్షత్ర చెప్తూ ఉంటారు. నాన్న, నేను ఎవరి ప్రాణాలు తీయాలని ప్రయత్నించలేదు. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతే నేను మీ కూతురిగా ఉండలేను నాన్న. కాబట్టి అసలు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. అసలు ఇలా నిందతో నేను జైలుకి వెళ్ళి ప్రాణాలతో ఉండే కన్నా నేను ప్రాణాలు కోల్పోవటమే కరెక్ట్ నాన్న అని భూమి వెంటనే అపూర్వ తాగిన కాఫీనే భూమి కూడా తాగుతుంది. అమ్మ భూమి అని శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. పోలీసులు కూడా అక్కడే నిల్చొని ఉంటారు. నాన్న చూడండి నాన్న, నేను తాగేశాను, నా ప్రాణాలు ఏం పోలేదు కదా, ఇదంతా కావాలని నా పైన కుట్ర చేశారు నాన్న అని భూమి కంగారు పడి చెప్తూ ఉంటుంది. ఇక పోలీసుల్ని కూడా అక్కడి నుంచి పంపించేస్తారు. అవును, నేనే ఇదంతా చేశాను. ఎందుకంటే నువ్వు మా నాన్నకి కూతురుగా, మా నాన్న నిన్ను దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని నేనే ఇదంతా చేశాను అని నక్షత్ర ఇక నిజం ఒప్పేసుకుంటుంది. చూసారా నాన్న అని భూమి చెప్తుంది. చూడ అపూర్వ, నక్షత్ర, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా భూమి విషయంలో నేను నా నిర్ణయాన్ని అయితే మార్చుకోను అని శరత్చంద్ర అంటాడు. అంటే బావా, మీరు నా కోసం, నక్షత్ర కోసం ఏమీ చేయలేరా? ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపలేరా అని అపూర్వ అడుగుతుంటుంది. నేను చెప్పాను కదా అపూర్వ, భూమిని చూస్తుంటే నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురులాగానే కనిపిస్తోందని, అందుకే నేను భూమిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ ఇష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇల్లు విదిలి వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం భూమిని దత్తత తీసుకొని తీరుతాను అని శరత్చంద్ర అయితే తన నిర్ణయం చెప్తాడు. భూమి అయితే చాలా ప్రేమగా శరత్చంద్ర వైపే చూస్తూ సంతోషంగా ఉంటుంది.